అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ నిశ్చల తత్వే జీవన్ముక్తి అనే పేజ్ నుంచి స్వీకరించబడినది. ఈ కథ పేరు భయనాశనః. మహాస్వామి వారు శ్రీమఠంలో పాత పూజగది పక్కన బిల్వవృక్ష ఛాయలో కట్టబడిన గదిలో ఉంటున్న రోజులవి. శ్రీచరణులు భిక్ష ముగించి విశ్రాంతికి వెళ్లిన సమయంలో శ్రీవారి పరిచారకుడైన చంద్రమౌళి మేనమామ కూతురు చంద్రమౌళి వద్దకు వచ్చింది. ఆయన ఆశ్చర్యపోయాడు. వాళ్ళు సామాన్యంగా స్వామివారి వద్దకు వచ్చే అలవాటున్నవారు కాదు. వారింట్లో కామాక్షి, వినాయకుని పటాలున్నాయి కానీ స్వామివారి పటం లేదు. మేనత్త కొడుకు వేదం చదువుకొనుచు స్వామివారి వద్ద ఉంటున్నాడని తెలుసు గాని ఆ స్వామి ఇంతటి మహిమాన్వితుడని తెలియదు. వాళ్లది బహుసంపన్న కుటుంబం. భర్త తిరుచి BHELలో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. ఆమె భర్తకు 2 కిడ్నీలు 80 నుండి 85% వరకు పాడైపోయాయట. వెల్లూరు CMCలో చూపారు. ఇక లాభం లేదు, రోజులలోకి వచ్చేశాడు. డయాలసిస్ చేయడం కూడా అనవసరం అన్నారు డాక్టర్లు. హాస్పిటల్లో చేర్పిస్తే హాస్పిటల్ పేరు పోతుందని చేర్చుకోవడానికి కూడా నిరాకరించారు. ఇంకా రోజుల్లోనే మరణిస్తాడని నిర్ణయానికి వచ్చారు. అలాంటి సమయంలో ఒక తెల్లవారుజామున ఆమెకు ఒక కల వచ్చింది. మహాస్వామి వారు, నీవు 2 తాళిబొట్లు వేసుకున్నావు కదా, ఒకటి నాకివ్వు అని అడుగుతున్నారు. అసలే భర్త పోతాడన్న భయంతో ఉన్న ఆమెకు ఈ కల విపరీతంగా తోచింది. వెంటనే భర్తను లేపి చెప్పింది. ఎలాగూ పోవడం నిశ్చయమైంది. తీసివేయవలసిన మంగళసూత్రములలో ఒకటి ముందు తీస్తే ఏమి? సన్యాసి కలలో కనిపించి అడిగారు కదా, వెంటనే తీసి పక్కన పెట్టు, తరువాత వెళ్ళి ఇయ్యవచ్చు అన్నాడు ఆయన. ఆమె వెంటనే ఒక తాళిబొట్టు తీసి దారంతో కట్టి ముడుపు కట్టి అట్టిపెట్టింది. ఇంట్లో ఖాళీ చూసుకొని ఇప్పుడు ఈ చంద్రమౌళి దగ్గరకు వచ్చింది. చంద్రమౌళి ఈ విషయం అంతా విని మందలించాడు. అసలు రోగం గురించి తెలిసిన వెంటనే స్వామివారిని దర్శించి అనుగ్రహం తీసుకోవాలి. స్వామివారు కలలోనికి వచ్చి చెప్పిన తాత్సారం ఏమిటి? రేపు పొద్దున 9 గంటలకల్లా మీ ఆయనను వెంటబెట్టుకొనిరా, స్వామివారు తప్పక అనుగ్రహిస్తారు అన్నారు. ఆమె మరుసటి దినం 2 అయినా రాలేదు. ఏమైందోనని ఎదురుచూస్తూనే ఉన్నారు చంద్రమౌళి. శ్రీవారు విశ్రాంతికి వెళ్లిన తరువాత తమ్ముణ్ణి తోడు తీసుకుని భర్తతో కారులో వచ్చింది ఆమె. ఏమిటి ఆలస్యం అని కోపగించుకుంటే, తమ్ముణ్ణి కూడా తోడు తెచ్చుకోకపోతే ఆయనను నడిపించడానికి కష్టమవుతుందని ఎదురుచూశాను. తమ్ముడు రావడం ఆలస్యమైంది అన్నది. సరే కూర్చోండి, స్వామివారు 4 గంటల తర్వాత బయటికి వస్తారు అని చెప్పి స్వామివారున్న వసారాలో ప్రవేశించాడు. ముఖం కప్పుకొని ఉన్న స్వామి ఎవరు అని అడిగారు. చంద్రమౌళిని అన్నారు ఈయన. ఎవరైనా దర్శనానికి వచ్చారా అన్నారు స్వామివారు. అవును, మా మేనమామ కూతురు, వేచి ఉండమని చెప్పాను అన్నాడు చంద్రమౌళి. ఇక్కడకు తీసుకొనిరా అన్నారు స్వామివారు. స్వామివారు పడుకొని ఉన్నారు, వారికి నమస్కారం చేయడానికి వీలుండదు కాబట్టి వేచి ఉంటామన్నారు అన్నారు చంద్రమౌళి. నేను కూర్చుంటాను, వారిని తీసుకుని రమ్మన్నారు స్వామి. స్వామివారి మాటలు వినిపించి రవి అనే ఇంకో పరిచారకులు కూడా అక్కడికి చేరారు. వారు ముగ్గురు లోనికి వచ్చి అప్పటికే కూర్చొని ఉన్న స్వామివారికి నమస్కారం చేయ సమాయత్తులవుతుండగా ఆమెను నేరుగా చూస్తూ తెచ్చావా అని అడిగారు స్వామివారు. ఆమె బిత్తరపోయి చూస్తున్నది. శ్రీచరణులకు అంతకు పూర్వమెవరూ ఆమె కల గురించి వివరించి ఉండలేదు. చంద్రమౌళికి స్వామివారి సర్వజ్ఞత్వంపై రూఢి జ్ఞానమున్నది. అదే, కలలో అడిగిన తాళిబొట్టు తెచ్చావా అంటున్నారు స్వామివారు అని చంద్రమౌళి అన్నాడు. ఆమె భోరున ఏడుస్తూ తాళిబొట్టు చంద్రమౌళి ద్వారా స్వామివారికి అందజేసింది. స్వామివారు తాళిబొట్టు గుండెలపై పెట్టుకొని చేతిలో అదిమి ఉంచుకున్నారు. ఈమె భర్తకు అంటూ చెప్పబోయారు చంద్రమౌళి. తెలుసునన్నారు స్వామివారు. రవిని చూచి ఒక పండు పట్టుకొనిరా అన్నారు స్వామివారు.
రవి బత్తాయి పండు తెచ్చాడు. పులుపు పండు తెచ్చావు, ఎర్ర పండు పట్టుకొని రమ్మన్నారు స్వామి. ఆపిల్ పండు వచ్చింది. చేతిలో ఉంచుకొని బొటనవేలు గోటితో పండుపై గీతలు గీస్తున్నారు స్వామివారు. ఇంకా ఏడుస్తూనే ఉన్న ఆమెతో, భయపడకు, ఆ స్వామివారు ఆపరేషన్ చేస్తున్నారు, నువ్వు వారి దర్శనం చేసుకో అన్నాడు చంద్రమౌళి. కొంతసేపైన తరువాత ఆపిల్ పండు ఆమె భర్త చేతికిచ్చి, భయపడకు, ఆ వ్యాధి నెమ్మదించింది అన్నారు స్వామివారు. వ్యాధి నెమ్మదించింది. ఈ రోజుకు రిటైర్ అయిన తర్వాత కూడా కారు స్వయంగా నడుపుకుంటూ కాంచీపురం మహాస్వామి వారి అధిష్టాన దర్శనానికి వస్తున్నాడు. ఆమె పట్టుబట్టలు, వజ్రాల గాజులు, దుద్దులు, ముక్కు పుడకలు వదిలివేసింది. స్త్రీలకు ఒంటి మీద బంగారం ఉండకుండా ఉండరాదన్న నియమం చేత నూలుతో కట్టబడిన మిగిలిన ఒక తాళిబొట్టు, సాదా దుద్దులు, చిన్న ముక్కు పుడక ధరించి గాజులు వేసుకొని మహావిరాగిలా కాలం గడుపుతున్నది. నూలు చీరలు మాత్రమే ధరిస్తుంది. తనకు ఈ జీవితం ప్రసాదించింది మహాస్వామి వారేనన్న విషయం క్షణమాత్రం మరచిపోదు. ఒకరోజు మహాశివరాత్రికి స్వామివారు ఎదురుగా కట్టబడిన స్టేజ్ మీద శివరాత్రి పూజ చేస్తున్నారు. అక్కడ శివలింగం ఉండదు, ఒక విస్తరి మాత్రం పరచి ఉంటుంది. అక్కడ శివలింగం ఉన్నట్లుగానే నిజమైన ద్రవ్యములతో అభిషేకం జరుగుతూ ఉంటుంది. బిల్వదళములతో, తుమ్మిపూలతో అర్చన జరుగుతుంది. వివిధ ఫలముల నైవేద్యం చేయబడతాయి. రెండో కాలం పూజ ముగిసిన లింగోద్భవ కాల పూజ ఆరంభించబోతున్నారు మహాస్వామి. వెదురు తట్టలో ఏవో పట్టుకొని వచ్చిందామె. మడిలో స్వామివారికి పూజా సంభారాలు అందించడానికి సిద్ధంగా ఉన్న చంద్రమౌళితో మహాస్వామివారు, ఆ వచ్చినది నీ మేనమామ కూతురేనా అన్నారు. చంద్రమౌళి అవునన్నాడు. ఏదో తెచ్చిందే అన్నారు స్వామివారు. మడితో ఉండడంతో వేరొకరిని ఆ తట్ట అందుకోవలసిందిగా పురమాయించాడు చంద్రమౌళి. అందులో ఒకటి విభూది ఉండల మాల, రెండవది చందనమాల. విభూది ఎక్కడ సంపాదించావు అన్నారు స్వామివారు. పశుమఠంలో కొన్నానన్నది ఆమె. పశుమఠంలో ఆవు పేడతో చేసిన పిడకలు పెద్ద గుట్టలుగా పేర్చి ఊకతో కప్పి మాసశివరాత్రి నాడో మహాశివరాత్రి నాడో విరాజహోమం చేసిన అగ్నితో ముట్టిస్తారు. అది పూర్తిగా హుతమై చల్లారడానికి వారం రోజులు పడుతుంది. ఆ పిడకలను జాగ్రత్తగా తీసి పొడి చేసి వస్త్రకాలితం పట్టి 10 రోజులు వెన్నెలలో ఆరబెడతారు. విభూది చేయవలసిన విధి విధానం అది. ఉండలు ఎలా చుట్టావన్నారు స్వామివారు. గంగ నీటితో కలిపి ఉండలు చేసి అరటి నారకు గుచ్చానన్నది ఆమె. మరి చందనమాలో అన్నారు స్వామివారు. గంగ నీటితో సానపై చందన కట్ట అరగదీసి ఉండలు చేసి వాటితో దండ చేశానన్నది ఆమె. ఆమె భర్త రోగమేమిటో ఎవరూ చెప్పకుండానే ఆమెకు కలలో కనిపించి పిలిపించుకొని జీవనదానం చేసిన వారికి ఆమె ఎలా మాలలు కట్టిందో తెలియదు. భక్తి శ్రద్ధలంటే ఎలా ఉంటాయో మనకు చూపుతున్నారు మహాస్వామివారు. చంద్రమౌళి వంక తిరిగి, మడివే తీసుకొని రమ్మన్నారు. ఆ చంద్రశేఖరుడు లింగోద్భవ కాలంలో తనకు జీవితాన్ని ప్రసాదించిన తమపై అపరిమితమైన భక్తి శ్రద్ధలతో సమర్పించిన విభూతి చందనమాలలు ధరించి చంద్రమౌళీశ్వరునికి పూజ చేశారు. స్వామివారి కదలికకు విభూది ఉండలలోని విభూది అంతా ఒడలంతా కమ్ముకొని మహాలింగమూర్తిగా భాసించారు. ఆ మహాతల్లి పూర్వజన్మలలో ఎట్టి పుణ్యములు చేసిందో ఈ జన్మలో స్వామివారు తమంతట తామే ఆమె ఆపదలో ఉన్నప్పుడు దర్శనమిచ్చి భయాన్ని పోగొట్టి పూర్వజన్మలలోని భక్తిని పునరుద్భవం చేసి అనుగ్రహించారు. భగవంతుడు ఏ కోరికలనైనా ఎంతో తేలికగా సంతోషంగా అనుగ్రహిస్తాడట. భక్తిని అడిగితే మాత్రం అంత సులభంగా ప్రసాదించడట. మరి ఆ భక్తునికి ఆయన ఊడిగం చేయవలసి వస్తుంది కదా. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.